తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సింక్ అయిన దర్శకులతో శివమెత్తుతున్నారు సీనియర్ హీరోలు. తమ ఏజ్ మర్చిపోయి ఇష్టంగా కష్టపడుతున్నారు. అసలు వీళ్ళు మనం ఇన్నాళ్ళు చూసిన హీరోలేనా అనే అనుమానాలు వచ్చేంతగా మారిపోతున్నారు. మరి సింక్ అయిన దర్శకులెవరు, శివాలెత్తుతున్న సీనియర్లెవరు, అసలు ఏంటి కదా చూద్దాం ఎక్స్క్లూజివ్గా. చూస్తున్నారుగా ఇక్కడ చిరంజీవి చేస్తున్న అల్లరి. మెగాస్టార్ని ఇలా చూసి ఎన్నాళ్ళైందో కదా. కొన్నేళ్లుగా తాను మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ అంతా అనిల్ రావిపూడి సినిమా సెట్స్లో తీర్చుకుంటున్నారు మెగాస్టార్. నిజం చెప్పాలంటే అనిల్ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచి చిరులో వింటేజ్ అల్లరి బయటకొచ్చింది. చిరంజీవికి ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్ గ్రౌండ్ మాదిరి. కొన్నేళ్లుగా తనది కాని గ్రౌండ్లోనే బరిలోకి దిగుతున్నారు చిరు. ఇన్నాళ్లకి కామెడీ జాన్రాలోకి రావటంతో చిన్న పిల్లాళ్లా ఎగ్జైట్ అయిపోయారు. అందుకే ముందే పూర్తయిన విశ్వంభరణి కూడా పక్కన పెట్టి అనిల్ సినిమానే ముందుకు తీసుకొస్తున్నారు. పైగా పాటలకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య కూడా తనకు సింక్ అయిన దర్శకుల కోసం ప్రాణం పెట్టేస్తున్నారు. అఖండ 2లో శక్తివంచన లేకుండా నటించారు నటసింహం. నెక్స్ట్ గోపీచంద్ మలనేని సినిమా కోసం వారియర్గా మారిపోతున్నారు. పీరియడ్ డ్రామాగా ఈ సినిమా వస్తోంది. దీనికోసం ఇప్పటినుంచే మేకోవర్ అవుతున్నారీనా. వీరసింహారెడ్డి తరువాత రిపీట్ అవుతున్న కాంబో ఇది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ త్రివిక్రమ్తో అల్లరి చేసేందుకు సిద్ధమైపోయారు. ఫ్యామిలీ జాన్రాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వీళ్ళిద్దరూ కలిసి ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇక డాన్స్ చేయటమే మరిచిపోయిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కోసం పుష్కరన్ తర్వాత కాలు కదిపి చిన్నపిల్లాళ్లా ఎంజాయ్ చేశారు. ఉన్నట్టుండి దర్శకుడు సుజిత్కి పవన్ కార్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చారు? ఇస్తే రిలీజ్ టైంలో ఇవ్వాలి, కానీ ఇప్పుడెందుకు ఇచ్చినట్లు? ప్రీక్వెల్ కోసమా, సీక్వెల్ కోసమా? అది కాదంటే అకిరానందన్ని ఏమైనా సుజిత్తో లాంచ్ చేయిస్తున్నారా? అవేమి నిజం కాదు. కార్ ఇవ్వడం వెనుక ఎవరికీ తెలియని మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో చూద్దామా? గత కొన్నేళ్లలో పవన్ కళ్యాణ్ నుంచొచ్చిన ది బెస్ట్ సినిమాల్లో మరో అనుమానం లేకుండా ఓజీ ముందు వరుసలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పుష్కరన్ తరువాత పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ఇదే. 2013లో అత్తారింటికి దారేది వచ్చాక మధ్యలో భీమ్లా నాయక్, వకీల్ సాబ్తోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది అభిమానులకు. అలాంటి టైంలో వచ్చింది ఓజీ. ముందు పాన్ ఇండియా అనుకున్న రీజనల్ గానే వచ్చి 300 కోట్లు కొల్లగొట్టింది ఓజీ. 2025 టాప్ తెలుగు గ్రాసర్ కూడా ఇదే. ఈ కృతజ్ఞతతోనే సుజిత్కు పవన్ కార్ గిఫ్ట్ ఇచ్చారు అనుకున్నారంతా. కానీ దీని వెనుక వేరే కథ ఉంది. అది తెలిసాక అంతా షాక్ అవ్వక తప్పదు. ఓజీ కోసం తన సొంత డిఫెండర్ అమ్ముకున్నారు సుజిత్. పవన్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఓజీ షూటింగ్ అనుకున్నట్టుగా సాగలేదని అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ క్రమంలో పవన్తో జపాన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు సుజిత్. కానీ నిర్మాతలు దీనికి ఓకే చెప్పలేదు. పైగా డేట్స్ కుదరక పవన్ ఆ దేశం వెళ్లలేదు కూడా. కానీ సుజిత్ మాత్రం తనకున్న కార్ని అమ్మేసుకుని సొంత డబ్బులతో జపాన్ వెళ్లి కొన్ని సీన్స్ ని షూట్ చేసుకునొచ్చారు. ఓజీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు సుజిత్ కార్ అమ్మేసిన విషయం పవన్ కు తెలిసింది. సినిమాపై సుజిత్ కున్న నిబద్ధత నచ్చి ఏ డిఫెండర్ అయితే అమ్మేశారో అదే కారును కొనిచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ రకంగా దీన్ని గిఫ్ట్ అనే కంటే కాంపన్సేట్ అనాలేమో. అన్నీ కుదిరితే త్వరలోనే పవన్ సుజిత్ కాంబోలో సీక్వెల్, ప్రీక్వెల్ కూడా రాబోతున్నాయి. స్పిరిట్ సినిమాకి ఊహించని కష్టాలొచ్చాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు కదా. ఇంచుమించు ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగకి వస్తున్న కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు వంగ. మరి అదేంటి? ఇంతకీ స్పిరిట్కి వచ్చిన కష్టాలేంటి? చాలా రోజుల తర్వాత ప్రభాస్ మళ్లీ 2 సినిమాలపై కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓవైపు రాజాసాబ్ ప్రమోషన్స్, మరోవైపు స్పిరిట్ షూటింగ్ అంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్నారు రెబల్ స్టార్. జనవరి 9న రాజాసాబ్ రానుండటంతో ప్రమోషన్ కోసం వచ్చేందుకు రెడీ అయ్యారు ఈయన. ఇప్పటి వరకైతే ప్రభాస్ లేకుండా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రాజాసాబ్ ప్రమోషన్స్ కోసం డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి టైం ఇచ్చారు ప్రభాస్. అన్నీ కుదిరితే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే నాన్ స్టాప్ ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నారు. ఈలోపు స్పిరిట్ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. ఇక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి. ప్రమోషన్ కోసం బయటకొస్తే ప్రభాస్ లుక్ రివీల్ అవుతుందనేది సందీప్ టెన్షన్. స్పిరిట్ షూటింగ్ మొదలైన 2 రోజులకే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు గాని ప్రభాస్ బయటకొస్తే మొత్తం లుక్ అంతా బయటకొచ్చేస్తుంది.
అందుకే నాన్ స్టాప్ స్కెడ్యూల్ చేస్తున్నారు సందీప్ వంగ. ప్రెజెంట్ లుక్ లో ఉన్న సీన్స్ అన్ని పూర్తి చేస్తున్నారు ఈయన. రాజాసాబ్ రిలీజ్ తర్వాత ఇంకో లుక్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 27న ఉప్పల్ గ్రౌండ్స్ లో రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తో పాటు మరో స్టార్ హీరో దీనికి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. జనవరి 9న విడుదల కానున్న రాజాసాబ్ కి ముందు రోజే భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన డిసెంబర్ చివరి వారం వరకు స్పిరిట్ తోనే బిజీగా ఉండబోతున్నారు రెబల్ స్టార్. లైఫ్ అన్నాక కూసింత ప్లానింగ్, కూసింత పద్ధతి ఉండాలా అంటూ రావు గోపాలరావు స్టైల్లో చెప్తున్నారు సమంత. 2025 చివరికి వచ్చేయడంతో 2026లో ఏం చేయాలో చేయకూడదో ముందుగానే గోల్స్ ఫిక్స్ చేశారు ఈ బ్యూటీ. రెండో పెళ్లి తర్వాత కెరీర్ పై మరింత గట్టిగా ఫోకస్ చేశారు శామ్. మరి కొత్త ఏడాది ఈమె ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? ఈ మధ్య పెళ్లి చేసుకుని లైఫ్ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు సమంత. 3 ఏళ్ల సింగిల్ లైఫ్ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజు నిడమూరుతో మింగిల్ అయిపోయారు ఈ బ్యూటీ. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కెరీర్పై కూడా ఫోకస్ చేశారు. మా ఇంటి బంగారం షూటింగ్ ఫాస్ట్గా పూర్తి చేస్తున్నారు సమంత. ఇది 2026లో విడుదల కానుంది. పెళ్లి తర్వాత లైఫ్ స్టైల్ కాస్త మార్చుకున్నారు సమంత. హరీబరీగా పరిగెత్తడం కంటే హాయిగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే 2026 గోల్స్ రాసుకున్నారు ఈ భామ. హెల్దీగా ఉండడం, రోజూ వ్యాయామం చేయడం, పక్కవారితో కృతజ్ఞతతో జీవించడం, మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం అంటూ కొన్ని లక్ష్యాలు సెట్ చేసుకున్నారు సమంత. సమంత గోల్స్ ఇక్కడతో ఆగలేదు. సమాజానికి ఏదో ఒక రూపంలో తిరిగివ్వడం, తన మనస్సును నమ్మడం, పనితో పాటు వచ్చే అభివృద్ధి, ఇవన్నీ వచ్చే ఏడాదికి గోల్స్గా సెట్ చేసుకున్నారు శామ్. తన పని తాను చేస్తూ హాయిగా జీవితాన్ని గడపాలని ఫిక్స్ అయ్యారు సమంత. ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లపైనే ఫోకస్ చేశారు ఈ భామ. సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా మార్చేస్తుంది. గిరి గీసుకుని డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా కూడా ఎప్పుడో ఓసారి కమర్షియల్ పురుగు మాత్రం కుడుతూనే ఉంటుంది. తాజాగా మరో హీరో కూడా ఇదే దారిలో వెళుతున్నారు. డెబ్యూ నుంచే డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఆయన పక్కా మాస్ అవతారంలోకి వచ్చారు ఇప్పుడు. మరి ఆ హీరో ఎవరో చూద్దామా? ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలున్నారు. కానీ డిఫరెంట్గా ట్రై చేయడానికి తక్కువ మందే ఉన్నారు. అందులో అడవి శేష్ అందరికంటే ముందుంటారు. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్, హిట్ 2 ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోన్న శేష్ కూడా కమర్షియల్ రూట్లోకి వచ్చేశారిప్పుడు. అడవి శేష్ కూడా కమర్షియల్ ముద్ర కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్గా ట్రై చేసిన ఈయన ఫస్ట్ టైం డెకాయిట్ కోసం పర్ఫెక్ట్ మాస్ హీరోగా మారిపోయారు. ఈ సినిమాకు రైటర్ కూడా ఈయనే. లవ్ అండ్ కమర్షియల్ రివెంజ్ స్టోరీగా వస్తోంది ఈ చిత్రం. టీజర్ చూస్తుంటే శేష్ ఖాతాలో మరో హిట్ పడేలాగే ఉంది. మార్చ్ 19న విడుదల కానుంది ఈ చిత్రం. డెకాయిట్ టీజర్లో మరో మేజర్ హైలైట్ హలో బ్రదర్ సినిమాలో కన్నెపెట్టరో పాట. టీజర్ అంతా ఇదే పాటపై కట్ చేశారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోండగా ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డెకాయిట్ వచ్చిన 2 నెలలకే మే 1న గూఢచారి 2తో రానున్నారు శేష్. ఇది కూడా పక్కా కమర్షియల్ సినిమానే. అఖండ 2తోనే 2025లో భారీ సినిమాలు అయిపోయాయి. ఇకపై వచ్చేవన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. ఈ గ్యాప్లో అవతార్ 3 లాంటి పాన్ వరల్డ్ సినిమా సైతం వచ్చేస్తోంది. అది కూడా ఈ వారమే. మరి క్యామ్రూన్ మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అవుతుందా? ఈ వారం అవతార్కి పోటీగా వస్తున్న తెలుగు సినిమాలేంటి? చడీ చప్పుడు లేకుండా అవతార్ 3 వచ్చేస్తుంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అవతార్ 2 సమయంలో కనిపించిన సందడైతే ఇప్పుడు లేదు. సైలెంట్గానే వచ్చేస్తుంది అవతార్ 3. వచ్చాక ఏదైనా సందడి చేస్తుందేమో చూడాలి మరి. బుకింగ్స్ పరంగానూ అవతార్ ఫ్రాంచైజీలో బాగా స్లోగా ఉన్న సినిమా ఇదే. అయితే దీనికి మన దర్శకులు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో కొందరికి షో వేశారు. అందుకే అవతార్ 3పై తన రివ్యూను పంచుకున్నారు సుకుమార్. ఆయన మాత్రమే కాదు, రాజమౌళి సైతం అవతార్ 3కి ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. జెమ్స్తో కలిసి ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ సినిమాతో పాటు ఇదే వారం రానున్న మరో సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన గుర్రం పాపిరెడ్డిలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడం దీనికి కలిసొచ్చే విషయం. కామెడీ కాస్త వర్కౌట్ అయినా ఈ వారం గుర్రం పాపిరెడ్డి కనెక్ట్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. మరి అవతార్ 3ను తట్టుకొని గుర్రం రేసులో గెలుస్తుందో లేదో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.